Hi guys, welcome back to my YouTube channel. ఈ రోజు వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నేను నా స్టూడెంట్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ కోసం నేను తీసుకున్న స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ని 14.5% ఇంట్రెస్ట్ రేట్ నుంచి 5%కి ఎలా తగ్గించుకున్నా, ఆ ఇంట్రెస్ట్ని నేను ఎలా తగ్గించుకున్నా అనేది ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో ఇన్ డీటెయిల్, లైక్ ఫ్రమ్ విచ్ బ్యాంక్ టు విచ్ బ్యాంక్ నేను చేంజ్ చేసుకున్నా అండ్ నాకు దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అండ్ వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ ఆల్ దోస్ థింగ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఐమ్ గోయింగ్ టు షేర్ ఇన్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్ అట్ ఆల్. So I'm just sharing my experience so that it will help you guys, like ఎవరికైనా అవసరం ఉంటే it will help you guys, right? So yeah, and this might not work for all the cases. So మీ కేస్ని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి you have to make a decision. And yeah, let's get into the video. So first, నేను ఎలా హౌ ఐ వాజ్ ఏబుల్ టు రెడ్యూస్ ద లోన్ అంటే ఐ రీఫైనాన్స్డ్ మై లోన్. అంటే నేను ఒక బ్యాంక్లో తీసుకున్న లోన్ని ఇంకొక బ్యాంక్కి చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్లో నేనేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ద కొత్త బ్యాంక్ విల్ పే మనీ టు ద పాత బ్యాంక్ అనమాట. సో దట్స్ హౌ రీఫైనాన్సింగ్ విల్ వర్క్. అండ్ ఇక్కడ యాక్చువల్గా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ 2 scenarios. సో ఇన్ జనరల్, హౌ డూ గైస్ టేక్ ఎడ్యుకేషన్ లోన్? ఇండియాలో తీసుకుంటాం మనం, లేదంటే ఇండియాలో ఐఎన్ఆర్లో తీసుకుంటాం, లేదంటే ఇండియాలోనే యూఎస్ డాలర్స్లో తీసుకుంటాం. అండ్ ఇండియాలో కూడా ఐఎన్ఆర్లో తీసుకునేటప్పుడు కూడా మనకి 2 cases ఉంటాయి అక్కడ, ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ బ్యాంక్స్ ఉంటాయి. పబ్లిక్ బ్యాంక్స్ అంటే మన ఎస్బీఐ ఉంటాయి కదా. సో ఇవి మన దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీ కానీ అంటే కొలాటరల్ పెట్టుకొని వాళ్ళు మనకి స్టూడెంట్ లోన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చేది బై డిఫాల్ట్ కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్లోనే ఉంటుంది వాళ్ళు ఇచ్చేది. బట్ వెన్ యూ గో టు ప్రైవేట్ లెండర్స్ లైక్ లెట్స్ సే హెచ్డిఎఫ్సి క్రెడిట్ అవ్వచ్చు, లేకపోతే అవాన్స్ అవ్వచ్చు, ఇలా ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం సమ్టైమ్స్ దే మైట్ నాట్ ఆస్క్ యూ ఫర్ కోసైనర్ అండ్ దే వోంట్ ఆస్క్ యూ ఫర్ కొలాటరల్. ఇంకా ఇట్ డిపెండ్స్, కొన్ని బ్యాంక్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు మీకు లోన్ ఇచ్చినప్పుడు దే టేక్ హ్యూజ్ ఇంట్రెస్ట్ రేట్స్, లైక్ 10%, 12% ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. సో ఈ 10%, 12% ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది హెల్ప్ అవ్వచ్చు. బట్ ఇన్ కేస్ యూ ఆల్రెడీ టుక్ ఇట్ అట్ 6.5% ఆర్ 6% పబ్లిక్ బ్యాంక్స్లో అంత హెల్ప్ అవ్వకపోవచ్చు నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ యూ కెన్ ఇవాల్యుయేట్ యువర్ సినారియో, లైక్ బేస్డ్ ఆన్ your scenario you can evaluate and you can make a decision. So yeah, so let's say you took a loan in private bank in India, ఐఎన్ఆర్లో తీసుకున్నారు. సో నేను రీఫైనాన్స్ చేసుకుంది దేంట్లో అంటే ప్రాడిజీ టు సోఫీ అనమాట. సో సోఫీ అనేది నా కొత్త బ్యాంక్ అది. ఇప్పుడు సోఫీ ఏంటి అంటే ఓన్లీ యూఎస్ డాలర్స్లో ఉన్న లోన్ అమౌంట్స్ని మాత్రమే రీఫైనాన్స్ చేసుకుంటుంది. బట్ మీరు ఇండియాలో ఐఎన్ఆర్లో లోన్ తీసుకొని ఉంటే మాత్రం యూ హ్యావ్ టు ఫస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ సమ్ యూఎస్ బేస్డ్ లెండర్ దగ్గరికి మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ యూఎస్ బేస్డ్ లెండర్స్ వేర్ యూ కెన్ కన్వర్ట్ యువర్ ఇన్ ఐఎన్ఆర్ బేస్డ్ లోన్ అనేది నేను ఐ డూ సమ్ రీసెర్చ్ అబౌట్ ఇట్ అండ్ ఐ మేక్ ఎ సెపరేట్ వీడియో అబౌట్ ఇట్. సో ఫస్ట్ మీరు యూఎస్ బేస్డ్ లెండర్కి కన్వర్ట్ చేసుకొని దెన్ ఈ యూఎస్ బేస్డ్ లెండర్ నుంచి సోఫీకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ దిస్ కేస్ ఇట్ మైట్ మేక్ అన్ అడ్వాంటేజ్ టు యూ. బట్ అగైన్ మీరు ఐఎన్ఆర్ని ఈ మిడిల్లో ఉన్న యూఎస్ బేస్డ్ లెండర్ దగ్గరికి కన్వర్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఏమైనా ప్రాసెసింగ్ ఫీ చార్జ్ చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనే దాని మీద కూడా యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇన్ కేస్ యూ టుక్ లోన్ ఇన్ ఇండియా. ఐఎన్ఆర్లో తీసుకుంటే. లేదు మీరు లోన్ ఐఎన్ఆర్లో తీసుకోలేదు, యూ టుక్ లోన్ ఇన్ యూఎస్ డాలర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాడిజీలో లోన్ తీసుకున్నారు. మరి నా కేసులో ఐ టుక్ లోన్ ఫ్రమ్ ప్రాడిజీ. సో ప్రాడిజీ ఇట్ గేవ్ మీ లోన్ వితౌట్ ఎనీ కొలాటరల్ అండ్ వితౌట్ ఎనీ కోసైనర్. నన్ను కొన్ని డాక్యుమెంట్స్ అడిగింది, ఇట్ చెక్ మై డాక్యుమెంట్స్ అండ్ ఇట్ గేవ్ మీ లోన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. లైక్ ఐఎమ్ డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రాడిజీ. కానీ ప్రాడిజీలో ఏంటి అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాదు, ఇట్ ఈస్ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్. అంటే నేను లోన్ తీసుకున్నప్పుడు నా మాస్టర్ స్టార్టింగ్లో వెన్ ఐ టుక్ ద లోన్ ద ఇంట్రెస్ట్ రేట్ వాజ్ 8.5% అండ్ దే క్లియర్లీ మెన్షన్ ఇట్ ఈస్ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్. సో ఆ 8.5 ఇంట్రెస్ట్ రేటు 2 years తర్వాత ఇట్ వెంట్ టు 14.5 గైస్, లిటరలీ 14.5. అంటే జస్ట్ టేక్ ఒక $1,000 ఎగ్జాంపుల్ తీసుకొని ఒక సింపుల్ మ్యాథ్స్ చేసి చూడండి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత వరకు పెరిగిందో మీకు అర్థమవుతుంది. అండ్ అగైన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో యు నో వాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్? సో ఇంకా ఇట్ వాజ్ సో హ్యూజ్. అండ్ మన మాస్టర్స్ కోసం తీసుకునే లోన్ ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్, విల్ టేక్ thousands of dollars కదా. సో ఆ $thousands of dollars మీద అంతంత ఇంట్రెస్ట్ పడేసరికి ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అమౌంట్ అనమాట. సో అప్పుడు నాకు ఈ సోఫీ రీఫైనాన్సింగ్ గురించి తెలిసిందే. నేను ఎందుకు సోఫీ చూస్ చేసుకున్నా అంటే నాకు దాని గురించి మాత్రమే తెలుసు. అంటే నాకు తెలిసిన వేరే అదర్ ఆప్షన్స్లో కూడా నాకు ఇదే కొంచెం బెటర్ అనిపించింది. సో సోఫీలో ఏంటి అంటే ఇట్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు
అండ్ యూ కెన్ చూజ్ యువర్ లోన్ టెన్యూర్ అనమాట. అంటే మీరు 5 ఇయర్స్లో కట్టేస్తారా, లేకపోతే 7 ఇయర్స్లో కట్టేస్తారా, లేకపోతే 10 ఇయర్స్లో కట్టేస్తారా అనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీరు 10 ఇయర్స్లో కట్టాలి అనుకుంటే ద ఇంట్రెస్ట్ రేట్ విల్ బీ లిటిల్ బిట్ మోర్. సో 7 ఇయర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, 5 ఇయర్స్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా లైక్ డిపెండింగ్ ఆన్ ద టెన్యూర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీరు సో లైక్ బేసిక్గా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సోఫీది. యూ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ స్టార్ట్ అన్ అప్లికేషన్. సో వన్స్ యూ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్, వన్స్ యూ ఎంటర్ యువర్ లోన్ అమౌంట్ అండ్ ఎవ్రీథింగ్, అది మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. వన్స్ దే వెరిఫై యువర్ డాక్యుమెంట్స్ అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, అది మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. మీరు అందులో ఏదో ఒక ఆప్షన్ పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు 5 ఇయర్స్ వెళ్తారా, 7, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుండొచ్చు, బట్ నాకు ఇవే గుర్తుకున్నాయి. సో ఫైన్, వాళ్ళు కొలాటరల్ అడగరు, కోసైనర్ అడగరు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, అండ్ దట్ టు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీజ్ లేదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఆస్క్ యూ ఫర్ సమ్ డాక్యుమెంట్స్ కదా. సో ఏంటి ఆ డాక్యుమెంట్స్ అంటే దే విల్ ఆస్క్ ఫర్ యువర్ క్రెడిట్ హిస్టరీ. ఐ మీన్ ఇట్స్ నాట్ అ డాక్యుమెంట్, బట్ దే విల్ చెక్ యువర్ క్రెడిట్ హిస్టరీ అండ్ దే విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ పే స్లిప్స్. అండ్ డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అడగచ్చు. అండ్ బేసిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఐ థింక్ పాస్పోర్ట్, డ్రైవర్స్ లైసెన్స్ ఇవి కూడా అడుగుతారు అనుకుంటా. ఐ మీన్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆల్ డాక్యుమెంట్స్ విల్ బీ బేసిక్ లెవెల్ డాక్యుమెంట్స్, మీరు ఇవ్వగలిగే డాక్యుమెంట్సే ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ ఏం డాక్యుమెంట్స్ అడుగుతారో, ఎక్కడి నుంచి తేవాలో అనేది అవసరం లేదు. బేసిక్ లెవెల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. యుల్ హ్యావ్ దెమ్ విత్ యూ ఎనీవేస్. So you give the documents and you submit your application, and once you submit your application, they'll take some time, they'll review your application and they'll get back to you with the, as I said ఇందాక చెప్పినాక నేను ఇన్ని ఇయర్స్ అయితే ఇంత ఇంట్రెస్ట్, ఇన్ని ఇయర్స్ అయితే ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి మీ దగ్గరికి వస్తారు. మీరు అందులో నుంచి ఒకటి పిక్ చేసుకోవాలి. వాళ్ళు మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మొత్తం మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత త్రూ అవుట్, లెట్స్ సే 5 ఇయర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు 5 ఇయర్స్ పెట్టుకున్నారు అనుకోండి పేమెంట్. సో 5 ఇయర్స్కి గాను మీకు మొత్తం ఆ ప్రిన్సిపల్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే టోటల్ సమ్ ఎంత, ఈ టోటల్ సమ్లో నుంచి మంత్లీ మీ దగ్గర నుంచి ఎంత కట్ చేసుకో, ఐ మీన్ మంత్లీ మీరు ఎంత పే చేయాలి అనేది మొత్తం మొత్తం డీటెయిల్గా ఇస్తారు మీకు. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత యూ కెన్ మేక్ ఎ డెసిషన్, యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ సైన్ అండ్ యువర్ లోన్ విల్ బీ అప్రూవ్డ్. ఓకే, అండ్ అందరు లోన్స్ అప్రూవ్ అవుతారని నేను చెప్పట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేస్. సో దే విల్ ఇవాల్యుయేట్ యువర్ కేస్ యాజ్ ఐ సెడ్ అండ్ దెన్ దే విల్ గివ్ యూ దర్ డెసిషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి ఇక్కడ అంటే నో ఎర్లీ పేమెంట్ పెనాల్టీ విత్ సోఫీ. సో బేసిక్గా లెట్స్ సే 5 ఇయర్స్ అగైన్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు అగైన్ 5 ఇయర్స్ లో నేను లోన్ కట్టేస్తాను పెట్టుకున్నారు. బట్ లెట్స్ సే మీకు 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో మీకు మంచి జాబ్ రావడం వల్లనో ఫర్ సమ్ రీజన్ యూ వాంట్ టు పే ఇట్ ఆఫ్. ఓకే, సో వెన్ యూ పే ఇట్ ఆఫ్ సమ్ లెండర్స్ విల్ చార్జ్ యూ ప్రీపేమెంట్. అంటే మీరు మీ 5 ఇయర్స్ కన్నా ముందే కట్టేస్తున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళు కొంచెం పెనాల్టీ చార్జ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోఫీ అది కూడా లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐమ్ టాకింగ్ అబౌట్ సోఫీలో ఎడ్యుకేషన్ లోన్స్ గురించి మాత్రమే. సోఫీలో డిఫరెంట్ లోన్స్ ఉండొచ్చు. ఆ డిఫరెంట్ లోన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్ లోన్ ఇన్ సోఫీ. ఓకే, సో దాట్స్ అబౌట్ ఇట్. సో అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే వన్స్ లోన్ ఇస్ అప్రూవ్డ్, వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, మీ పాత లెండర్ ఉన్నారు కదా, మీ పాత లెండర్ దగ్గరికి వెళ్ళి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సోఫీ విల్ డైరెక్ట్లీ సెండ్ మనీ టు యువర్ ఓల్డ్ లెండర్. ఓకే, అప్పుడు మీ ఓల్డ్ లెండర్ ఫండ్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పాలసీ ప్రకారం కొన్ని రోజులు ప్రాసెసింగో అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ ఇస్తారు. లైక్ ఓకే, యువర్ లోన్ ఇస్ సెటిల్డ్, యూ పేడ్ ఆఫ్ యువర్ ఎంటైర్ లోన్ అని చెప్పి మీకు ఫైనల్ సెటిల్మెంట్ లెటర్ ఇస్తారు. మేక్ షూర్ దట్ యూ గెట్ దట్ లెటర్ అండ్ యూ కీప్ ఇట్ విత్ యూ. ఓకే, ఏం ప్రాబ్లం అవ్వదు డెఫినెట్గా, బట్ జస్ట్ కీప్ దట్ స్టేట్మెంట్ ఆర్ దట్ లెటర్ విత్ యూ ఫర్ ఫ్యూచర్ ఇన్ ఎనీ కేస్. సో దాని నెక్స్ట్ మంత్ నుంచి యూ విల్ స్టార్ట్ డూయింగ్ యువర్ పేమెంట్స్ టు సోఫీ. సో సోఫీకి యూ కెన్ డూ మంత్లీ పేమెంట్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సోఫీ అనమాట. యాజ్ ఐ సెడ్, వై అసలు సోఫీలో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇంట్రెస్ట్ ఈస్ ఫిక్స్డ్. అసలు మీరు మంత్లీ ఎంత కట్టాలి, మంత్లీ లోన్ కోసం ఎంత పక్కకు పెట్టుకోవాలి అనే అందాజా మీకు ఉంటుంది మైండ్లో. ఇట్స్ నాట్ లైక్ సమ్ సర్ప్రైజ్ కమ్స్ అండ్ యూనో నేను అదనుకున్నా ఇదయింది అనేది ఏమి ఉండదు. హ్యాపీగా ఇంత అనేది మీకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. వాళ్ళు ఇట్స్ ఫిక్స్డ్ కాబట్టి, అండ్ దర్ ఇస్ నో ప్రాసెసింగ్ ఫీ. సో ఇన్ కేస్ లెట్స్ సే మీరు మీ పాత లోన్ ఆల్రెడీ హాఫ్ కట్టేసినారు, ఇంకొక హాఫ్ కోసం ఏం రీఫైనాన్స్ చేసుకుంటాంలే అని మీరు అనుకుంటే యూ క్యాన్ గివ్ ఎ ట్రై, బికాస్ నో ప్రాసెసింగ్ ఫీ కదా. ప్రాసెసింగ్ ఫీ ఉంటే ఆల్రెడీ ఈ పాత దగ్గర ప్రాసెసింగ్ ఫీ కట్టి మళ్ళీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ కట్టడం ఎందుకు అని అనుకుంటాం. బట్ ఆల్రెడీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ లేదు కాబట్టి యూ కెన్ గివ్ ఎ ట్రై. సో
అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు యూఎస్లో లోన్ కడితే యూ మైట్ హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఓకే, డిపెండింగ్ ఆన్ యువర్ ట్యాక్స్ స్ట్రక్చర్ వాట్ ఎవర్. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ కొంతమంది ఎంప్లాయర్స్ విల్ సపోర్ట్ యూ. ఎంప్లాయర్ దగ్గర నుంచి రీబేట్ వస్తుంది కొంచెం. అంటే కొన్ని ఎంప్లాయర్స్ స్టూడెంట్ లోన్స్కి కొంత అమౌంట్ వరకు దే విల్ పే యూ అనమాట. ఇఫ్ యూ పే యూఎస్ బేస్డ్ లోన్స్ అయితే. ఇండియాలో లోన్ కడితే ఈ పాలసీ అనేది ఉందా లేదా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. బట్ యూఎస్లో ఉండే లోన్స్కి మాత్రం some employers will provide, not all employers will have this benefit. Overall-గా నాకైతే it is a good option అని అనిపించింది. సో అగైన్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వీడియో, మీ సినారియోని బట్టి, మీ ఫినాన్సెస్ని బట్టి యూ మేక్ అన్ ఎస్టిమేట్ అండ్ యూ మేక్ అ డెసిషన్. ఇండియాలో లోన్ ఉంటే బెనిఫిషియలా, అంటే ఇండియా నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సోఫీకి కన్వర్ట్ చేసుకునే వాళ్ళు ఇండియాలో ఉంటే బెటరా లేకపోతే ఇక్కడ ఉంటే బెటరా అనేది మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఇక్కడిక్కడ కన్వర్ట్ చేసుకునే వాళ్ళైనా సరే మీ సిచ్యువేషన్ని బట్టి మీ ఫినాన్సెస్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకొని మేక్ అ డెసిషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ నిన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు బయోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏ క్వశ్చన్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. నాకు తెలిసినంత వరకు ఐ విల్ ట్రై టు గివ్ యూ ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ యూ అండ్ యా, యాజ్ ఐ సెడ్, లైక్ మీకు నా దగ్గర నుంచి ఏం వీడియోస్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, feel free to give me suggestions in the comment box. I'll definitely do videos on those topics. And thank you so much for supporting me, and let's meet up soon in the next coming video. Bye.